ఆ దేవస్థానంలో పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు జంతువుల కొవ్వుతోటి తయారు చేసినటువంటి నెయ్యిని వాడుతున్నారు. దానివల్లనే ఈరోజు పవిత్రమైనటువంటి లడ్డూలో నాణ్యత తక్కువైందని ఒక అభియోగాలు రావడం జరిగింది. ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆయన ఒక గొప్ప మహాదేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళి భక్తుల యొక్క శరణు మన కోరికలు ఎవి కోరుకున్నా నెరవేరేటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం తినాలని మన హిందూ సాంప్రదాయంలో భక్తులందరూ స్వామివారి దర్శనం అయిన తర్వాత లడ్డు ప్రసాదం స్వీకరించండి ఎవరు వెళ్ళిపోరు. అలాంటి ప్రసాదమైనటువంటి లడ్డులో నాణ్యత లేకుండా కల్తీ పదార్థాలతోటి లడ్డు తయారవుతున్నది అనేది సాక్షాత్తుగా దాంట్లో పనిచేస్తున్నటువంటి వారు చాలా ఓపెన్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా పరీక్షలు కూడా చేసారు. దాంట్లో నాణ్యత లేదు, నాసిరకమైనటువంటి కొవ్వు లాంటి నెయ్యిని వాడుతున్నారు, ఇది జంతువుల కొవ్వు అని చెప్పి కూడా నిర్ధారణ జరుగుతున్నదని చాలామంది విశ్లేషకులు చెప్పారు. స్వామివారి యొక్క సాంప్రదాయాన్ని కాపాడండి, నాణ్యత గల లడ్డుకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పి నేను గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్షంగా వారికి విన్నపం చేస్తున్నా, విజ్ఞాపన చేస్తున్నా. మీరు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి భక్తులు, మీరు ఎప్పుడు కానీ వెంకటేశ్వర స్వామి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, తెలుగు వారి అందరికీ తెలుసు. ఇప్పటికైనా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞాపన చేస్తున్నాం. మరి ప్రపంచ నలుమూలల నుంచి, భారతదేశ నలుమూలల నుంచి ఎంతో ఇష్టంగా మరి ఆ దేవస్థానానికి వచ్చి పూజలు చేసి స్వామివారిని దర్శించుకొని అదే ఇష్టంగా స్వామివారిని లడ్డును కొనుక్కున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి స్వామివారి లడ్డును ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి ఆ యొక్క లడ్డులో కలిపేటువంటి నూనె జంతువుల వ్యర్థపాదుతో తయారు చేసినట్టుగా అని చెప్పేసి మనం గతంలో కానీ ఇప్పుడు కానీ వార్తల్లో రావడం జరిగింది. మరి ఇప్పటికైనా మరి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. చాలామంది భక్తులు ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఎవరిది తప్పు, దీనిపైన విచారణ చేపట్టి అది గత ప్రభుత్వాలదా, ఈ ప్రభుత్వాలదా, ఏ ప్రభుత్వందైనా కూడా ఇది తప్పుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వమే కానీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మన ప్రపంచ దేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి దేవస్థానం అది. ఆ దేవస్థానానికి అనేక చరిత్ర ఉంది. ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా మరి ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా పాలకులు కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే చొరవ చూపి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.